చూడండి, హైవేకి చాలా నియర్ బైలో ఉంటుంది. ఇదిగోటి వెంచర్ పేరు వచ్చేసి మధురా నగర్ అంటారు. ఇది హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ విమానాశ్రయం కూడా త్వరలో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు దగదర్తి వద్ద. లేఅవుట్లో డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే చుట్టుపక్కల మనకి చాలా కంపెనీస్ అయితే హైవే మీద వచ్చున్నాయి. అలాగే మన లేఅవుట్ చుట్టుపక్కల చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగున్నాయి. ప్రజెంట్ మనకు వచ్చే లోపల రోడ్డుకి అతి దగ్గర అండి బిఆర్ మధురా నగర్ వెంచరు. ఇది మొత్తం మనకి 8 acres అండి. ఈ 8 acresలో మనకి మొత్తం ప్లాట్స్ వచ్చే లోపల 33 అంకణాల ప్లాట్స్ అండి. 60కి 40 కొలతలు, మంచి కొలతలు అయితే ఇచ్చున్నాము. వీటిల్లో మనకి ఫుల్ డెవలప్మెంట్, ఎలక్ట్రిసిటీ అండ్ స్ట్రీట్ లైట్స్, ఓపెన్ డ్రైనేజీ అండ్ 40 feet సిమెంట్ రోడ్స్. కంప్లీటెడ్గా మనం రోడ్డుకి ఇరువైపులా ట్రీ గార్డ్స్ కూడా వేయడం అయితే జరిగింది. అలాగే మనకి ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చున్నాము. చాలా మంచి స్వీట్ వాటరు. ఇలాంటి వెంచర్లో మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ కావాలంటే ఈ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకుంటే 1,20,000, 1,30,000 అలా ఉంది. మన వెంచర్లో మాత్రం మనం తక్కువ ప్రైస్కే మనం ప్లాట్స్ అయితే ఇస్తున్నాము. సో చుట్టుపక్కల మనకి ఏంటంటే డెవలప్మెంట్స్ వచ్చేసే లోపల విమానాశ్రయం కూడా మనకి దగ్గరలో అయితే ఉంది. ఒక 5 kilometers డిస్టెన్స్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి అండ్ కిసాన్ సర్జ్లో 200 acresలో మనకి పవర్ ప్లాంట్ ఒకటి వస్తుంది. అండ్ వచ్చేసి మనకి సిమెన్స్ గమేషా ఫ్యాక్టరీ ఒకటి ఉందండి. అలాగే మనకి ఇక్కడ 450 ఎకరాల్లో సోలార్ కంపెనీకి అయితే ల్యాండ్ ఇచ్చున్నారు. మనకి చుట్టుపక్కల మనకి దగదర్తి అండ్ చంద్రశేఖరపురము, రేగడ చిలక, కమ్మపాలెం, బొడ్డువారిపాలెం చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది డెవలప్మెంట్స్ అయితే బాగా జరుగుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రేట్లు ముమ్మరంగా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. ఇటు మీరు మన మధురా నగర్లో ఫ్లాట్స్ తీసుకున్నట్లయితే మంచి రిటర్న్స్ వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.